నాగమ్మ, ఫాదర్ పేరు చంద్రప్ప, 72 ఇట్లా మొత్తం లిస్టు. ఇది 11,000 లిస్టు కంప్లీట్గా మా దగ్గర కంపేర్ చేసి మేము తీసిపెట్టిన లిస్ట్ ఉంది. ఎన్నికల సంఘానికి కూడా ఇది మేము సబ్మిట్ చేయబోతూ ఉన్నాం. సో నేను ఓవరాల్గా ఈ ఎన్నికల సంఘాన్ని అడిగేటటువంటి ప్రశ్న ఒకటే, ఈ డిలీషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే ప్రామాణికంగా ఎస్ఐఆర్ని 2025 జనవరి 1 తీసుకున్నారో మరి తర్వాత మీరు రివిజన్ చేయలేదు కదా. మేము మా శక్తి ఉండి 2 కాన్స్టిట్యున్సీస్లో చేస్తే ఇంత డిస్క్రిపెన్సీ ఉంది. మరి ఓవరాల్ తెలంగాణలో ఎట్లా ఉంది ఆ విషయాన్ని దయచేసి ఎన్నికల సంఘం మాకు చెప్పాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ జరుగుతూ ఉంది. దాని మీద అనేకమైనటువంటి అనుమానాలు వివిధ పొలిటికల్ పార్టీస్ కానీ వివిధ సంఘాలకు కానీ అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మరి ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఉద్భవించినటువంటి మేము కూడా ఒక ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించినాం ఎస్ఐఆర్ మీద. నా సొంత నియోజకవర్గం, మేము మా అత్తగారి ఇల్లు మా సొంత ఊరు బోధన్ కాబట్టి బోధన్ నుండి మేము ముందుగా ప్రారంభించుకోవడం జరిగింది. బోధన్లో కార్యకర్తలు మా వాళ్ళు చాలామంది ఇంటింటికి వెళ్ళి మరి ఎస్ఐఆర్కి సంబంధించి ఏం జరుగుతుంది అని చెప్పి ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఆశ్చర్యం గొల్పేటటువంటి విషయాలు మా దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా ఎస్ఐఆర్ అనేటటువంటిది అవసరానికి బట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎస్ఐఆర్లు జరుగుతాయి. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 8 ఎస్ఐఆర్లు జరిగినాయి. కానీ ఎస్ఎస్ఆర్ అనేది ఒకటి జరుగుతుంది. ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్. ఈ ఎస్ఎస్ఆర్ అనేది మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతుంది, జరగాలి కూడా. అంటే రెగ్యులర్గా ఓట్లు అప్డేట్ చేసుకునేటోళ్ళు, డిలీట్ చేసుకునేటోళ్ళు, లేకపోతే షిఫ్ట్ అయ్యేటోళ్ళు, ఇట్లాంటి నార్మల్గా జరిగేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ అప్డేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఒకటి ఇస్తుంది. క్యాజువల్గా నార్మల్ కోర్స్లో జనవరి 1 అనేటటువంటిది ఈ ఎస్ఎస్ఆర్కి బిగినింగ్ డేట్గా మనం కన్సిడర్ చేస్తాం. అదర్ డేట్స్ ఇచ్చినప్పటికి కూడా బిగినింగ్ డేట్గా జనవరి 1ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఏదైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని భారత ఎన్నికల సంఘం మరి చేపట్టిందో దానికి ప్రామాణికంగా 2025 జనవరి 1 రోజు ఇచ్చినటువంటి ఎస్ఎస్ఆర్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఈ నెల జూన్ 24వ తారీఖు నాడు 2026వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్కి ప్రామాణికంగా ఇచ్చింది సంవత్సరంన్నర కింద డేటా ఇచ్చింది. యాక్చువల్గా ఇవ్వాల్సింది 2026 జనవరి 1 ఒక ఎస్ఎస్ఆర్ వేసి అది ఇచ్చి ఉంటే మాకు అనుమానాలు వచ్చేవి కాదు. సో ఈ 1.5 year గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్లో మా సొంత నియోజకవర్గం బోధన్లో మాకు చాలా డిఫరెన్సెస్ కనిపించినాయి కాబట్టి అది ప్రజల దృష్టికి, ఎన్నికల సంఘం యొక్క దృష్టికి తీసుకురావడానికి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మా బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటా. బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన డేటా దీంట్లో ఏముందంటే 2025 జనవరి 1 నాడు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2,26,129 మంది ఓటర్లు ఉన్నారని ఇచ్చారు. ఇందులో ఎలక్షన్ కమిషన్ డేటా కానీ మేము డోర్ టు డోర్ కానీ చెక్ చేస్తే ఎలక్షన్ కమిషన్ 1,264 ఓట్స్ డిలీట్ చేసామని చెప్తుంది. అది మేము కూడా చెక్ చేసినాం, డిలీట్ అయి ఉన్నాయి. అట్లనే షిఫ్టెడ్ ఓటర్స్ 1,217 మంది షిఫ్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు. అవి మేము పర్సనల్గా అన్నీ చెక్ చేయలేకపోయినాం, కొన్ని చెక్ చేసినాం, అందులో వ్యాలిడ్గా ఉన్నాయి. అయితే మేము చెక్ చేసిన దాంట్లో 7,006 ఓట్స్ 7,006 ఓట్లు ఎలక్షన్ కమిషను డిలీట్ చేసినామని చెప్తలేదు, షిఫ్ట్ చేసినామని చెప్తలేదు, చనిపోయినారని చెప్తలేదు. కానీ ఆ ఓట్స్ మాత్రం మిస్సింగ్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే 2025లో మీరు ఇచ్చిన ఎస్ఎస్ఆర్ జనవరి 1 ఇచ్చిన ఎస్ఎస్ఆర్కి ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ చేపట్టడం మధ్యలోనే 7,000 ఓట్లు డిలీట్ అయిపోయినాయి. అవి ఎన్నికల సంఘంలో కనబడటం లేదు, ఎక్కడ కనబడటం లేదు. మరి ఆ 7,000 ఓట్లు ఎవరివి, ఎక్కడికి పోయినాయి అనే విషయం మాకు బోధనలో అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని మేము ఎన్నికల సంఘాన్ని వల్ల రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. వీళ్ళంతా చనిపోయినారా, లేకపోతే వీళ్ళంతా షిఫ్ట్ అయినారా, లేకపోతే వీళ్ళు ఏ కారణం చేత మీరు డిలీట్ చేశారు. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నామంటే ఈ మధ్యలో ఒక పాపులర్ కేసు వచ్చింది, మీరు అందరు చూశారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు 2-3 రాష్ట్రాల్లో ఓటు ఉందని చెప్పి బాగా గొడవైంది. అయితే వారిది 2019లో తన ఎంపీగా పోటీ చేసినప్పుడు 2019లో ఎన్నికల కమిషన్ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చింది. 2019 నుంచి 2026 వరకు అంటే ఈ 7 yearsలో కూడా ప్రకాష్ రాజ్ గారు వారికి క్లారిటీ ఇచ్చిండ్రో లేదో తెలియదు. ఎన్నికల సంఘం మాత్రం
ఆ మిగతా డూప్లికేట్ ఓట్స్ తీసేసిందో లేదో కూడా ఇప్పుడు క్లారిటీ లేదు. అంటే ఒక్క ఓటు డిలీట్ చేయడానికి ఒక ప్రామినెంట్ పర్సన్ 3 చోట్లనో 4 చోట్ల ఆయనకు ఓట్లు ఉన్నాయి, సౌత్ తెలంగాణ మొత్తం సదర్న్ స్టేట్స్లో ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ డిలీషన్కి 7 years తీసుకుంది. మరి మా బోధన్ నియోజకవర్గంలో సంవత్సరన్నర కాలంలో 7,000 ఓట్లు ఎట్లా డిలీట్ అయినాయి? దిస్ ఈజ్ మోర్ దెన్ 2% ఆఫ్ ద పాపులేషన్. మీరు చెప్తున్న ఓటర్లో కన్నా 2% పాపులేషన్. ఒక రూల్ ఉంది, ఏమది? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక ఏదన్నా ఓట్ డిలీట్ చేయాలనుకుంటే, ఎస్పెషలీ ఫర్ డిలీషన్స్ ఇన్ ఏరియాస్ వేర్ మోర్ దెన్ 2% ఆఫ్ ది ఎలక్టోరల్స్ ఆర్ దేర్, పర్సనల్లీ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎన్నికల సంఘం నోటీస్ ఇవ్వాలి. ఒకసారి కాదు, వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. 3 times నోటీస్ ఇవ్వాలి. ఇది వాళ్ళ రూల్సే, నా రూల్స్ కాదు. మరి 7,000 మందికి మీరు ఇచ్చినారా? 7,000 మందికి పర్సనల్గా నోటీస్ ఇచ్చి అడిగినరా ఏంటి అన్నది మాత్రం మాకు బోధన్ నియోజకవర్గ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా. మరి బోధన్ నియోజకవర్గం సంగతి అది. సేమ్ మాకు ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి బోధన్లో ఇట్లా డేటా వచ్చిన తర్వాత మేము క్యూరియాసిటీతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ని మేము వెరిఫై చేద్దామని డేటా తీసుకున్నాం. మన రాష్ట్రంలో కాబట్టి మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కొడంగల్లో వెరిఫై చేసినాం. కొడంగల్లో ఈ 1.5 yearలో డిలీట్ అయిన ఓట్లు, అంటే లెక్కకు రాని ఓట్లు ఎట్లయితే మా బోధనలో 7,000 పోయినాయో, కొడంగల్లో కేవలం 808 మాత్రమే డిలీట్ చేశారు. ఓన్లీ 808 votes were deleted in Kodangal, whereas in my constituency Bodhan 7,000 votes were deleted without any reason. సరే, షిఫ్టెడ్ ఓట్స్, డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు ఇచ్చినవి మేము వెరిఫై చేసినాయి, కొంతవరకు మ్యాచ్ అయినా సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకు అరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి, అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే, ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, విత్ ఇన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం. కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను. కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి, ఎంతమందికి కావాలంటే అవి ఇస్తాం. మొత్తం సిమిలర్ ఫొటోస్. నాకు కళ్ళద్దలు కావాలేమో. మాల అనంతమ్మ, సేమ్ టు సేమ్, నేమ్ సేమ్, ఏజ్ సేమ్. మాల అనంతమ్మ, రిలేషన్ మాల ఆశప్ప, 40 years, ఫీమేల్, బూత్ నంబర్ 1, సీరియల్ నంబర్ 692. మాల అనంతమ్మ సెకండ్ ఓటర్ ఆల్సో. మాల ఆశప్ప 40 years, ఫీమేల్, 693 సీరియల్ నంబర్, సేమ్ బూత్. ఇట్లా ఒకటి కాదు, మేము ప్రింట్అవుట్ తీసింది 1000 కలర్ ప్రింట్అవుట్. ఏదన్నా చూసుకోండి మీరు, ఏ ఫోటో అన్నది. ఇది కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న డూప్లికేట్ ఓట్స్. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. 532 కరెక్ట్ 1000 ఓట్ల తేడాతో ఆయన గెలిచి. మరి పోల్ పర్సంటేజ్ కానీ 2018లో ఉన్న ఓట్లకు 2023లో ఉన్న ఓట్లకు కానీ అది ఎక్కడుంది బిడ్డ? 2022ది గ్రోత్ పెరిగిన ఓట్లు ఎక్కడున్నాయి కొడంగల్? 2018 to 2023 కరెక్ట్ నంబర్ చెప్దాం ఒకసారి. ఆల్మోస్ట్ 2018 to 2023 ఉంది రాష్ట్రం. నిన్న చాలా ఎక్కువ పెరిగింది. ఒకటేసారి 17.2% ఎంతో పెరిగినాయి ఎన్రోల్మెంట్. దాని తర్వాత వీరి విజయం. ఎందుకంటే మాకు డౌట్ ఉండే, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అనేటటువంటి ఒక స్పిరిట్లో ఇక్కడ వీళ్ళు గెలిచినరు అని అప్పుడు అందరం కూడా విమర్శ చేసినాం. కానీ అది ఉట్టిగానే స్పిరిట్ అనుకున్నాం, కానీ ఇట్లా డైరెక్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ అనుకోలే, ఓన్లీ నోట్ ట్రాన్స్ఫర్ అనుకున్నాం అప్పుడు మనం. కానీ ఓటు కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఇప్పుడు కనబడుతుంది. బట్ సి, ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్ కమిషన్ విచ్ హ్యాస్ టు క్లారిఫై. ఐ కాంట్ సే. అది తప్పండి. ఎన్నికల కమిషన్కి అంతా తెలుసు. ఎన్నికల కమిషన్కి అవగాహన లేకుండా ఎట్లుంటుంది? అది కరెక్ట్ కాదు. 101% ఎన్నికల కమిషన్ని అట్మోస్ట్ రెస్పెక్ట్తో మేము అడుగుతున్నాం. మా కొత్త పార్టీలో మా శక్తి మేరకు మేము చేసిన అనాలిసిస్లో ఇంత అనామలీ కనబడుతుంది. ఒక నియోజకవర్గంలో 7,000 ఓట్లు తీసి ఇంకొక నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి 800 తీసినారు. అట్లెట్లా?
అంత తేడా ఎందుకు ఉంది మాకు తెలియదు. 2026 ఎస్ఎస్ఆర్ ఉండాలి, 2025 ఎస్ఎస్ఆరే ఉంది, అదెందుకో తెలియదు. ఈ 1.5 ఇయర్లో ఏ క్రైటీరియా మీద డిలీట్ చేసిరో తెలియదు. మరొక ప్రముఖ వ్యక్తి ప్రకాష్ రాజ్ డిలీట్ చేయడానికి 7 సంవత్సరాలు పడితే 7,000 మంది 1.5 ఇయర్ ఎట్లా తీసేశారు, దానికి కారణాలు ఏంటి, ఇవి మేము హంబుల్గా అడుగుతున్నాము. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ కూడా మేము లెటర్ రాస్తాం. అంటే అది తెలియకనే నేను అడుగుతున్నా బ్రదర్. సేమ్ నేను కూడా మీలాగానే ఫస్ట్ మేము మొదలుపెట్టింది మా కాన్స్టిట్యున్సీ నుండి మొదలుపెట్టినాం. 7,000 మంది డిలీట్ అయిన అనగానే అరే ఇట్లెట్లా డిలీట్ అవుతారు అని ఇంకో కాన్స్టిట్యున్సీ చూసినాం, సీఎం గారి కాన్స్టిట్యున్సీ చూసినాం. చూడంగానే ఇంకా విషయాలు తెలిసినాయి కాబట్టి కంపేర్ చేస్తూ వెళ్తే అల్టిమేట్గా వచ్చిన డేటా ఇదంతా మా బోధన్ డేటా. ఇన్ని డిలీట్ చేసిండ్రు. కొడంగల్లో ఇవి జస్ట్ 1000 డూప్లికేట్ డేటా పెడుతున్నాను నేను. డిలీట్ చేసినవి ఓన్లీ 800. అంటే దీది 7,000 ఎక్కడ, 800 ఎక్కడ, చాలా పెద్ద తేడా కదా. అందుకనే మేము హంబుల్గా ఎలక్షన్ కమిషన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ అనామలీ మరి ఈ 2 నియోజకవర్గాలైనా లేకపోతే తెలంగాణ అంతా ఇట్లే ఉందా, లేకపోతే భారతదేశం అంతా ఇట్లే ఉందా అది తెలియదు. ఇప్పుడు సేడంలో 11,000 ఉన్నాయి, కొడంగల్ ఉన్నాయంటే మరి కర్ణాటకలో ఎన్ని చెక్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఇటు మా బోధన్ కట్ బార్డర్ మహారాష్ట్ర ఉంటుంది, మరి అక్కడ చెక్ చేయాలి. సో ఇవన్నీ ఛత్తీస్గఢ్ బార్డరు, సో కంట్రీ వైడ్ ఇష్యూ ఉంటుంది. సో వీఆర్ హంబ్లీ రేజింగ్ ఇట్. ఐ హోప్ ద SIR విల్ హెల్ప్ అవర్ కంట్రీ to clean up our system, to make sure there is no duplicacy, to make sure there is a free and fair election. That is the spirit of this press conference. ఇప్పుడు రాస్తున్నాం, ఇది మేము హైలైట్ చేస్తున్నాం మీడియా ద్వారా. ఇది మొత్తం కూడా ఈ లెటర్ ఇచ్చి ఈ ప్రూఫ్ అంతా ఇచ్చి ఎన్నికల సంఘానికి మేము విజ్ఞప్తి చేస్తాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తీసుకున్న డేటానే ఇది. ఎక్కడ కూడా మా సొంత డేటా లేదు, ఎక్కడ కూడా మేము వేరే ఏది చేసింది లేదు. డోర్ టు డోర్ బోధనలో వెళ్ళి వెరిఫై చేసిన తర్వాత మాకు తెలిసిన డేటానే మేము ప్రజెంట్ చేస్తాం. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ సర్కిల్లో ఏపీ సెటిలర్స్ ఉన్నారు. వీళ్ళు తెలంగాణలో ఎలక్షన్స్ అయినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఇక్కడ ఓట్ చేస్తున్నారు. మొన్న అసెంబ్లీ పార్లమెంట్ అయినప్పుడు ఏపీలో ఓట్ శాతం ఎక్కువ అయింది, ఇక్కడ తగ్గిపోయింది మొన్న ఇచ్చినట్టు. దాని గురించి అవసరం చెప్పిన బ్రదర్, మీరు రాకముందు మేమేమన్నామంటే ఎవరైనా ఒకటే దగ్గర ఓటేయాలి, ఎవరైనా ఒకటే దగ్గర ఓటేయాలి. ఇక్కడ ఉన్న సెటిలర్స్ కూడా పాపం ఎవరికైనా వాళ్ళ సొంత ఊర్లు వేసుకోవాలని ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళకు డిప్రివేషన్ ఎందుకు జరగాలి, ఇక్కడ ఓటేస్తే అక్కడ ఉండదు కదా. ఇప్పుడు SIRతోని రివిజన్ అప్పుడు ఆ డూప్లికేసీ లేకుండా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హైదరాబాద్లో ఉండేటటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్స్ అక్కడేస్తారా ఇక్కడేస్తారా వాళ్ళ చాయిస్, కానీ ఎక్కడో ఒక దగ్గర వేసేటట్టుగా SIR మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నది మేము కోరుతా ఉన్నాం. ఎన్నికల కమిషన్ తప్పకుండా రాస్తామండి, రాసి ఫాలోఅప్ కూడా చేస్తాము. ఎందుకంటే మా నియోజకవర్గంలో పోయినటువంటి 7,000 ఓటర్లు ఎందుకు పోయినరు, ఎందుకు తీసేసిండ్రు అన్నదైతే అనుమానం ఉన్నది. ఒక్క ఓటు ప్రకాష్ రాజ్ గారి ఒక్క ఓటు తీయడానికి 7 ఏళ్ళు పడితే ఇంకా కూడా తీయలేదు. అది ఇంకా కేసు, ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇంకా కూడా తీసినట్టయితే నాకు తెలియదు, అంటే నా నాలెడ్జ్లో లేదు. మరి ఈ 7,000 ఓట్స్ ఎట్లా తీసినారు, వాళ్ళ రూల్సే ఉన్నాయి. 2% ఆఫ్ ద పాపులేషన్ అబౌవ్ రిమూవ్ చేసేటట్టయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా నోటీస్ ఇవ్వాలని వాళ్ళ రూల్స్, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయి. ఇచ్చినట్టయితే మాకు తెలియలేదు బోధనలో సమాచారం. మరి అది ఇచ్చి ఉంటే వాళ్ళు అది ఫర్నిష్ చేయాలి, చేస్తే నో ప్రాబ్లం, చేయకపోతేనే ఇబ్బంది. SSR reference point is taken as January 2025. Now the survey SIR is being conducted in 2026. Ideally, it should have been 2026 January as a reference point. So in this 1.5 year, January 2025 to June 24th, 2026, it is 1.5 year almost. In this 1.5 year, 7,000 votes are missing in Bodhan. Now where have they gone? Because the EC separately is showing shifted votes. Shifted votes in Bodhan is 1217, 1217. Deleted, actually deleted votes is 1264. Now these suspected deleted, these are missing. We are not able to find them anywhere in the Election Commission website. So these are missing, and why are they missing? Where have they gone? This is my simple question. Because if you would have given us that this is the final data, from here we are starting SIR, we would have no objections. But the data which they gave in January 2025, if you take that as a reference point, and today's Election Commission rolls, when we check them online, I also downloaded an app to check everything. I checked at least 100-150 myself. Only then I came to that conclusion. But my Karyakartas checked all 7,000 votes. That's why we are saying these votes are missing. So we need to find where these are. And why so much love towards CM's constituency? CM's constituency, only 800 votes have been removed, despite having 33,000 duplicate votes. ఇప్పుడు
ఈ శాంపుల్గా చాలామందికి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. అంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు టెక్స్ట్ మెసేజెస్ కూడా వచ్చాయి మనకు, మీ పోలింగ్ ఐడి ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుందని. మరి ఎందుకు రాలేదన్నది తెలియదు. అందుకే మేము ఎలక్షన్ కమిషన్ని అడుగుతున్నాం, మీరు వాళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా, ఫిజికల్గా ఇచ్చారా? బికాస్ ఇఫ్ యు ఆర్ రిమూవింగ్ more than 2% of the votes, very clearly the rule position says that a physical verification has to be done by the BLO, but doesn't look like it has happened. So that's why we want them to clarify. Thank you. Jai Telangana.